నామస్మరణ, హారతి. ఇది సాయిబాబా షిరిడి సాయి యొక్క భక్తులు అవలంబించే మార్గం. సత్యసాయి గురు సేవ, ఇది నారాయణ సేవ, సేవాభాగ్యాన్ని, భజన, ఈ రెండిట్లోనే ముక్తి మార్గాన్ని చూపించారు ఆయన. ఇలా ఒక్కొక్కరి ముక్తి మార్గం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందులో బాబా మనం సచ్చరిత చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి గురు చరిత్ర చదవండి, జ్ఞానేశ్వరి చదవండి, గీత, ఏకనాథ్ భాగవతం చదవండి, భావార్థ రామాయణం చదవండి, ఈ రకంగా చెప్పేవారు. ఇంతవరకు పారాయణలు చేస్తున్నాం అందరం. ఎవరికైనా ఆ కోరిక కలిగిందా? ఎందుకు బాబా పారాయణ చేయమంటున్నారు ఈ గ్రంథాలని? వీటి యొక్క విశిష్టత ఏమిటి? ఇది మనం ఒక్కసారి తెలుసుకుందామా అని జిజ్ఞాస ఎవరికైనా కలిగిందా? అలా కలిగిన వాళ్ళందరూ ధన్యులు. ఎందుకంటే అందులో ఉండే గొప్ప గొప్ప విషయాల్ని మనం ఇంకా సాయి భక్తిని ద్విగుణీకృతం చేసేంత గొప్పగా ఉంటాయి. ఓహో, గురువు అంటే మనం ఇలాంటి భావంతో ఉండాలా, ఇంత బాగా సేవ చేయాలా, గురువు అంటే సాక్షాత్ భగవత్ స్వరూపమా, ఇవన్నీ ఈ విషయాలన్నీ మనకి చాలా బాగా తెలుస్తాయి. లీలలు తెలుసుకునేంత వరకు ఎంతవరకు అంటే బాబా లీలలు తెలుసుకుని 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 మనకి బాబా అంటే మనని వెంట ఇంట పక్కన అన్ని రకాలుగా మనని రక్షిస్తున్నారు అని అర్థమయ్యాక మనం చేయాల్సిన పని ఏమిటి? ఆయన దగ్గర ఒక ఖజానా ఉంది, నా దగ్గర ఖజానా ఉంది, తీసుకులేడు, ధనాగారం నిండి ఉంది, ఎవ్వరు ఒక గుప్పెడు కూడా తీసుకెళ్ళలేకపోతున్నారు, నా అంత వాళ్ళు కాలేకపోతున్నారు అని ఎన్నోసార్లు బాబా బాధపడ్డారట. ఎందుకంటే మనం సచ్చరిత చదువుతున్నప్పుడు ఎంత చదువుతుంటే అంత తెలుస్తాయని చెప్పాను కదా నేను. అయితే ఎందుకు ఈ గ్రంథ పఠన చేయమన్నారు బాబా అనేది మనం చాలా తెలుసుకోవాలి. సో ఎప్పుడు మనుషులు ఎలా అంటే మొదలు ఎవరైనా కోరికలతో వస్తారని మనం చెప్పుకుంటాం కదా బాబా గురించి. స్వప్రయోజనం కోసం జీవించడం స్వార్థం అవుతుంది. అది ఇంకొంచెం స్వార్థం ఎక్కువైతే మనుషుల్ని పీడించే స్వభావం వస్తుంది. మనలో స్వార్థం ఎక్కువైనప్పుడు అన్నీ నాకే కావాలి, పక్కవాడిది నాకే కావాలి, వాడిని నిందించడం, ఇలాంటి స్వభావం జంతు స్వభావం. ఇంకా గట్టిగా మాట్లాడితే దానవ స్వభావం, అంటే రాక్షస స్వభావం అది. అలాంటివి బాగా ప్రబలినప్పుడు దుష్ట శిక్షణ కోసం పరిగెట్టుకొస్తారు మహాత్ములు.